బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 15 ఏళ్లు పొత్తులో ఉండాలి అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. కానీ అధికారులు సహకరించట్లేదంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందంటున్నారు పవన్ కళ్యాణ్. లా అండ్ ఆర్డర్ విషయంలో నాటకాలు వేస్తే తొక్కి నార తీస్తా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. క్రిమినల్స్ కు కులం ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. కష్టాలు తెలుసు గనక నేను తగ్గి మాట్లాడుతున్నట్టు కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అందుకని నేను చాలా స్పష్టంగా ఉన్నాను. 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే, లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని. నేను కష్టాలు నాకు తెలుసు. జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాకు అవి తెలుసు. నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి 1వ తారీఖు జీతాలు రావు, 7కో 8కో వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను. అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి. నా కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు, నా కష్టాలు తెలుసు. అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి. నేను చాలా స్పష్టంగా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టరాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను. కానీ నేను ఆపను నడక. అంత తెగించున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు, సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపెడతారు. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు. మంచి చేయాలని వచ్చాను, నాకు భయం లేదు. నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే రైట్, అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు. అధికారం అలంకారం కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. పిఠాపురం బాగుండాలి, లా అండ్ ఆర్డర్ తేడా వస్తే తొక్కి నారతిస్తా అంటూ కూడా అధికారులను ఉద్దేశించి చెప్పుకొచ్చారు ఆయన. మరి ముఖ్యంగా 15 ఏళ్లు తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని కోరుకుంటున్నారు. దీనికి అధికారుల సహకారం ఉండాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. లా అండ్ ఆర్డర్లో ఎక్కడ కూడా ఎవరు ఉదాసీనంగా ఉండద్దు. లా అండ్ ఆర్డర్ని చాలా కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా తేడా రాకూడదు. వస్తుందా తొక్కి నారతీస్తా అంటూ కూడా అధికారులను ఉద్దేశించాలని చెప్పుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది. కష్టాలు తెలుసు కనుక నేను కూడా తగ్గి మాట్లాడుతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి కామెంట్స్ చేయడం జరిగింది, ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అనేది చెప్పుకోవాలి. ఇది కేవలం పిఠాపురంకి మాత్రమే పరిమితం అనుకోవాలా, లేకపోతే ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అధికారులందరికీ ఇది ఆపాదించచ్చా? ఎలా చూడాలి దీన్ని? ఎస్ సత్యన్, ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్ వ్యాఖ్యలు. ఆయన నిన్న తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తిరుపతి మూడ్లో నిన్న ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మనం ఇక్కడ మరోసారి ప్రస్తావన కూడా చేసుకుని వచ్చిన పరిస్థితి. దీంట్లో సచిన్ చాలా క్లియర్గా ఆయన ఒక మాట అయితే చెప్పారు. నేను 15 సంవత్సరాలు కూటమితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇది అమ్మవారి పీఠం మీద సాక్షిగా నేను కోరుకుంటున్నాను. అయితే అధికారులు సహకారం కావాలి అని అడిగారు. అంటే దాని అర్థం ఆయన అధికారులు సరిగ్గా పని చేయటం లేదు, అయినా నేను తగ్గి మాట్లాడుతున్నాను, నా చేత ఎక్కువగా మాట్లాడనివ్వద్దు అనేది ఆయన చాలా స్పష్టంగా ఈ వ్యవహారాన్ని అయితే చాలా కుండబద్దలు కొట్టిన పరిస్థితి. ఆయన ఇప్పటికే ఒక మాట చెప్తున్నారు. 6 నెలల్లో హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఈ హనీమూన్ పీరియడ్ నాతో సహా 6 నెలలు పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ హనీమూన్ దాటేసాం. ఇప్పుడు పూర్తిగా కూడా సిస్టమ్ ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. లేదు అనుకుంటే ఈ 6 నెలల్లో అంటే ఇప్పటికే నేను 15 సంవత్సరాల పాటు
కూటమితో కలిసి పోవాలి, కలిసి ప్రయాణం చేయాలని అమ్మవారి సాక్షిగా నేను కోరుకుంటున్నా. కానీ దానికి అధికారులు సహకారం చేయాలి. అది నాకు రాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు అని ఇండైరెక్ట్గా గట్టిగా ఒక వార్నింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి, ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరికలాగా ఆయన మాట్లాడినగా పరిస్థితి మనకు అర్థమవుతుంది క్లియర్గా. మరోవైపు పోలీస్ సిస్టమ్, పోలీస్ వ్యవస్థ, పోలీసు సరిగ్గా పని చేయట్లేదు, పూర్తిగా కూడా పోలీస్ ఫెయిల్యూర్ అవుతుంది అనేది వస్తున్న పరిస్థితి అయితే చూడాలి. కానీ ఎక్కడైనా సరే ఈ వ్యవహారంలో కొంత తగ్గి మాట్లాడుతున్నానంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకుగా ఉన్నాను కాబట్టి, ఎంప్లాయీస్ కష్టాలు నాకు తెలుసు కాబట్టి, జీతాలు రాకపోతే ఎందుకు, జీతాలు రాలేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. నేను స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా జీతాలు 5వ తారీఖు 6వ తారీఖు కట్టకపోతే నన్ను స్కూల్లో నుంచి పంపించేసిన పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 5వ తారీఖు వరకు కూడా మన జీతాలు రాలేదు, ఇంకా కొంతమంది టీచర్లకి జీతాలు రాలేదని ఒక వాదన వస్తున్న నేపథ్యంలో సో దాన్ని కూడా ఆయన క్లియర్గా ప్రస్తావించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూడాలి సజ్జన్. అయితే ఇప్పుడు ఇక్కడ మరోసారి టీటీడీకి సంబంధించిన వ్యవహారంలో చాలా క్లియర్గా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు నేను ఒక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో నేను ప్రజలకు క్షమాపణ తెలియజేశాను టీడీటీ నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన మీద. సో మీరు ఎందుకు క్షమాపణలు ఎందుకు చెప్పరు? టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలి, సభ్యులు క్షమాపణ చెప్పాలి, టీటీడీ పాలక మండలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్పాలి, మీరు ఎందుకు చెప్పరు అని చెప్పి ఆయన మరోసారి డిమాండ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 4 గంటలకి తిరుపతిలో టీటీడీ అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది, బోర్డు మీటింగ్ జరగబోతుంది. ఈ బోర్డు మీటింగ్లో మరి ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వాళ్ళు సీరియస్గా తీసుకుని అక్కడ ఏదైనా చేయబోతున్నారా, దాని తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 4 గంటలకి తిరుమలలో టీటీడీ బోర్డు, పాలక మండలి బోర్డు కూడా నడుస్తున్న పరిస్థితి అయితే మనం చూడాలి సచిన్. చాలా కీలకమైన అంశాలను అయితే ఇక్కడ మాట్లాడిన కంటిన్యూ కృష్ణమోహన్. సచిన్, ఇక్కడ తప్పు ఎవరి వల్ల జరిగినా దేశాన్ని ఎవరిని ఇక్కడ వదిలిపెట్టే పరిస్థితి లేదు. తిరుపతి ఘటన నాకు చాలా కలిసివేసింది. తొలి సంక్రాంతి ముందు ఇటువంటి సంఘటన జరగడం బాధేస్తుంది. తొలి సంక్రాంతికి అందుకే నేను శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నాను, కానీ ఈసారి మాత్రం పిఠాపురం ప్రజలందరం దసరాని అద్భుతంగా చేసుకుందామని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే సంక్రాంతి నన్ను ఆ తిరుపతి ఘటన కలిసివేసింది, నేను ఆ బాధలోనే ఉన్నా, నేను సంక్రాంతి చేసుకోవటం లేదు అనేది చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. తప్పు ఎవరు చేసినా బాధ్యత తీసుకోవాల్సిందే, రాజకీయాల్లో ఏమి చెయ్యాలో చెప్పడం చాలా అవసరమని కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. డిఎస్పీ సరిగా పనిచేసి ఉంటే తిరుపతిలో ఎస్పీ బలయ్యేవాడు కాదు అని ఒకరి వల్ల ఇంకొకరు అక్కడ బదనాం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఆయన చెప్తూ వచ్చిన మాట. నాలాంటి వాడు రోడ్డు మీదకి వస్తే నిద్రాహారాలు మానేస్తారు, ఆడపిల్లలను వేధించడం మగతనం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు కానీ వేస్తే తొక్కి నారతిస్తాను, పిఠాపురంలో యూటేజింగ్ కనిపించకూడదు అనేది పోలీసులకి మరోసారి హెచ్చరించిన పరిస్థితి. ఇప్పటికే పలుమార్లు ఆయన పోలీసు వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ ఈ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో ఒకసారి పోలీసుల తీరుకు సంబంధించి ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి అధికారుల తీరు అంశం అంటూ దాదాపుగా ఈ తిరుపతికి సంబంధించిన ఘటన ఉద్దేశించి మాట్లాడగా భావించాలి. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఇంకొక మాట కూడా జరిగింది, రాజకీయాల్లోకి తెగించి వచ్చాను, బాంబు పెట్టి పేల్చేస్తారన్నా సరే, నేను మావోయిస్టులు బాంబులు పెట్టి పేల్చేస్తారన్నా సరే నేను తెగించి వెళ్ళాను అంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అధికారుల తీరుకి సంబంధించింది, ఇక్కడ ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి అధికార యంత్రాంగం తీరు మీద రివ్యూ పెట్టే అవకాశం కనిపిస్తుందా ముఖ్యమంత్రితో మాట్లాడి దాని మీద? ఎందుకంటే అధికారుల తీరుకు సంబంధించి యాక్షన్ తీసుకునే అవకాశం, లేకపోతే అధికారుల తీరు మీద ప్రత్యేకమైన కార్యాచరణకి సంబంధించి ఎగ్జిక్యూషన్కి వెళ్ళే అవకాశం, అటువంటి చర్చ కావచ్చు, అటువంటి ప్రణాళిక కావచ్చు, ఏమైనా చేస్తున్నారా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు? అంటే బేసిక్గా ఇక్కడ ఒక యాంగిల్ మనం ఆలోచించగలం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గడిచిన కొంతకాలంగా కేవలం పోలీసు వ్యవస్థే కాదు, అధికార యంత్రాంగం మీద కొంత ఆయన అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అధికారుల చేస్తున్న తప్పిదాలకి తాను కానీ ముఖ్యమంత్రి కానీ మాట పడాల్సి వస్తుంది, ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భావన ఆయన మనసులో చాలా గట్టిగా కనబడుతుంది. అందులో భాగంగానే ఆయన క్లియర్గా వ్యవహారాన్ని కూడా నడిపే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా, కానీ అధికారులతో ఇప్పుడు తాజాగా మీటింగ్ పెట్టి మాట్లాడే పరిస్థితి ఉండదు. డిప్యూటీ సీఎం హోదాలో ఒక ఆయన అనుకుంటే అందరితో కలిసి మాట్లాడచ్చు, కానీ ఆయన ముందు ఆయనకు ఒక శాఖలు ఉన్నాయి, పంచాయతీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఉంది కాబట్టి దాని వరకు పరిమితం అవుతారు. అందుకే ఆయన ప్రతిసారి ఒకటే మాట చెప్తున్నారు, మీరు మారకపోతే నేను
ఇంతవరకు కూడా ఇంకా తగ్గున్నాను, హనీమూన్ పీరియడ్ 6 నెలలు అయిపోయింది నాతో సహా, మీరు పని చేయాలి, పనికి ఇంకా ఉపక్రమించాలి, నేను కూడా సీరియస్గా ఉండాలి, అందుకే నేను కొన్ని ఆహారాలని సీరియస్గా తీసుకుంటున్నాను అనేది చాలా స్పష్టంగా మనకి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఒకవేళ పిఠాపురంలో నేను నచ్చకపోతే 5 ఏళ్ళ తర్వాత నన్ను వదిలేయండి అని కూడా చెప్పిన పరిస్థితి. అంటే నా పనితీరు నచ్చకపోతే మీరు 5 సంవత్సరాల తర్వాత తిరిగి నాకు ఓటేయద్దు అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇటు చాలా కొంత ఈ మీటింగ్లో మాత్రం నిన్న తిరుపతి జరిగిన సంఘటన నుంచి కొంత ఆయన చాలా అసహనంగా ఉన్నారు. ప్రభుత్వ అధికారుల తీరు, తర్వాత జరుగుతున్న వరుస కార్యక్రమాలు, తర్వాత ప్రతిపక్షాలు ప్రత్యేకంగా సనాతన ధర్మం పేరిట సనాతన ధర్మ నాయకుడిగా నువ్వు ఉన్నావు కదా, ఈరోజు ఏం మాట్లాడతావని పదే పదే పవన్ కళ్యాణ్ని నిలదీస్తుంది ఒకవైపు వైసీపీ, ఇతర పార్టీలు. సో ఆ నేపథ్యంలో అవన్నీ కూడా కొంత అసహనానికి గురవుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే అధికారులు చేసే తప్పుల్ని దానివల్ల మేము మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. మా అధికారుల్లో మార్పు రావాలి పదే పదే. అయితే మీకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. నేను ఒక అధికారిగా, ఉద్యోగి, కొడుకుగా నాకు తెలుసు ఆ కుటుంబ బాధ్యతలు ఏంటో, కానీ నేను చాలా వరకు తగ్గి మాట్లాడుతున్న ప్రయత్నం అయితే చేస్తున్నాను అనేది ఆయన క్లియర్గా చెప్తున్నారు. నా నియోజకవర్గాన్ని కాపాడలేకపోతే నాకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే చూడాలి. తర్వాత విఐపీ ట్రీట్మెంట్ ఆగి కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ మొదలవ్వాలి. టీటీడీలో విఐపీ ట్రీట్మెంట్ అనేది మ్యాక్సిమం తగ్గించాలి అనేది ఆయన చాలా క్లియర్గా కోరుకుంటున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. 6 నెలల హనీమూన్ పీరియడ్ కూడా ఆగిపోయింది పిఠాపురం నుంచి. ఇక ఫైనల్గా ఒక మాట క్లియర్గా చెప్పారు, పిఠాపురం నుంచే ఇక ప్రతి జిల్లాలు, రాష్ట్రాలు, మండలాలు, గ్రామాలకు సంబంధించిన వ్యవహారాలను కూడా నేను పర్యటనలు మొదలు చేయబోతున్నాను. ఈసారి ప్రతి నియోజకవర్గంలో నేను పర్యటించబోతున్నాను. అయితే అది మొదటి పిఠాపురం నుంచే ప్రారంభిస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడు. కానీ ఓవరాల్గా ఈ వ్యవహారంలో ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొంత సీరియస్ వ్యవహారంలో ప్రధానమైనది ఒకటి, 15 సంవత్సరాలు నేను కలిసి వెళ్ళాలని కోరుకుంటున్నాను, అయితే అధికారులు సహకరించాలి అనేది డైరెక్ట్గా ఆయన ప్రభుత్వానికి చెప్పారు, డైరెక్ట్గా అధికారులకి సమాచారం ఇచ్చిన పరిస్థితి. రెండవది, ఎప్పుడైనా పోలీస్ వ్యవస్థను కానీ మారకపోతే ఇక ఉపేక్షించేది లేదు అనేది మరోసారి పోలీస్ శాఖకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. తాను టీటీడీకి సంబంధించిన వ్యవహారంలో ఆయన చాలా హట్ అయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఆయన